ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. రాష్ట్ర రాజకీయాలు శాసించే పార్టీ సీనియర్స్ ఆ జిల్లాలో ఉన్నారు. అందుకే ఆ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి తమకు అనుకూలమైన వారి చేతుల్లో ఉండాలనేది ఆ పార్టీ సీనియర్స్ ఆకాంక్షట. అందుకే ఇప్పుడు ఆ పదవి కోసం నేతలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా పోటీ పడుతున్నారు. తమ అనుచరుడు ఉంటేనే ఆధిపత్యం కొనసాగుతుందనే ఆశ కావచ్చు. ప్రస్తుతం ఆ జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవి కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు రేపుతోంది. కాంగ్రెస్కు కంచుకోటైన ఆ జిల్లా డీసీసీ అధ్యక్ష పీఠం దక్కేదెవరికి? ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. రాష్ట్ర రాజకీయాలను శాసించే పార్టీ సీనియర్ నేతలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, రామరెడ్డి దామోదర్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి ఈ జిల్లాలోని వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలోని పెద్ద జిల్లాగా నల్గొండ అవతరించింది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి వంటి నేతలున్నారు. ఇప్పుడు నల్గొండ జిల్లా రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి అలాంటి జిల్లా డీసీసీ అధ్యక్షుడెవరన్నది తేల్చాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అందుకే తమ అనుచరులకు ఆ పదవి దక్కించుకోవాలని కీలక నేతలంతా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం నల్గొండ ఎస్టీ, సూర్యాపేట బీసీ, యాదాద్రి భువనగిరి జిల్లా జనరల్ కోటాలో డీసీసీ అధ్యక్షులు కొనసాగుతున్నారు. మధ్యలో సూర్యాపేట జిల్లాలో మార్పులు చేర్పులు చేయాలని భావించినప్పటికీ అంతర్గత విభేదాల వల్ల దాని జోలికి పోలేదు. సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు వెంకన్నకు రైతు కమిషన్ సభ్యుడిగా అవకాశం ఇవ్వడం, తాజాగా నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో ఆశావహుల దృష్టి డీసీసీ అధ్యక్ష పదవులపై పడింది. సీనియర్ నేత జానారెడ్డి, ప్రధాన అనుచరుడు శంకర్ నాయక్ ఇటీవల ఎమ్మెల్సీ పదవి వరించింది. దీంతో శంకర్ నాయక్ స్థానంలో కొత్తగా డీసీసీ అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. పార్టీలో కీలక నేతలున్న జిల్లా కావడంతో ఇక్కడ పార్టీకి సారథ్యం వహించే బాధ్యతలు దక్కించుకునేందుకు కీలక నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నల్గొండ డీసీసీ పదవికి గుమ్ముల మోహన్ రెడ్డి, కొండేటి మల్లయ్య, పున్నా కైలాష్ నేత వంటి నాయకులు పోటీ పడుతున్నారు. మంత్రి, మాజీ మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకునేందుకు ఆశావహులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్న గుమ్మల మోహన్ రెడ్డి బలమైన పోటీదారుగా నిలిచారు. ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన మోహన్ రెడ్డికి జిల్లా వ్యాప్తంగా పార్టీ అగ్రనేతలందరితో సాన్నిహిత్యం ఉంది. గుమ్మల మోహన్ రెడ్డి కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్పొరేషన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఉమ్మడి జిల్లాకు ఎక్కువ కార్పొరేషన్ పదవులు వరించడంతో పాటు సామాజిక సమీకరణాలు మోహన్ రెడ్డికి అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్ష పదవినైనా తన అనుచరుడు మోహన్ రెడ్డికి ఇప్పించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ గుమ్మలకు టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి రావడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. తనకు ఆ పదవి అక్కర్లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడైన మోహన్ రెడ్డికి ఇచ్చిన హామీ మేరకు పదవి ఇవ్వలేకపోతే పార్టీలో ఇక తమ పరిస్థితి ఏంటని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాకు చెందిన సీనియర్ నేత జానారెడ్డి అనుచరుడు పీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. తాజాగా మల్లయ్యకు టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి వచ్చినందుకు ఆయనకు సంతృప్తి లేదట. 20 ఏళ్లుగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడంతో పాటు గతంలో జడ్పీటీసీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో నకిరేకల్ నుండి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో అధిష్టానం రానున్న ఎన్నికల్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిందట. ఈ నేపథ్యంలో సీనియర్ నేత జానారెడ్డి ఆశీస్సులతో డీసీసీ అధ్యక్ష పదవి కోసం మల్లయ్య తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. డీసీసీ అధ్యక్ష పదవిని ఎస్సీ వర్గానికి కేటాయిస్తే తనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. జిల్లాలో తన వర్గానికి చెందిన మల్లయ్యకు డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు సీనియర్ నేత జానారెడ్డి పావులు కదుపుతున్నారట.
ఇదిలా ఉంటే డీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలని కోరుతోన్న బీసీ నేతలు ఆ పదవి దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న కైలాష్ నేత ఈ పదవిని బలంగా ఆశిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఓయూ జేఏసీ నేతగా, విద్యార్థి నాయకుడిగా కైలాష్ నేత క్రియాశీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో కాంగ్రెస్లో చేరిన ఆయన వరుస ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు. పార్టీ ఇతర అవకాశాలు కల్పిస్తామని నచ్చజెప్పిందని, డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే పార్టీని సమర్థవంతంగా నడిపిస్తానని తన వాదనను అధిష్టానం ముందుంచారు. మొత్తానికి జిల్లా రాజకీయాల్లో తన ఆధిపత్యం కోసం సీనియర్ నేతలు అనుచరులకు డీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. పోయినసారి సీనియర్ నేత జానారెడ్డి అనుచరుడు శంకర్ నాయక్ డీసీసీగా ఎంపిక కావడానికి సహకరించామని, కాబట్టి ఈసారి తన అనుచరుడు గుమ్మల మోహన్ రెడ్డి కోసం మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి తమ అనుచరులకు డీసీసీ పదవి ఇప్పించుకునేందుకు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అనుచరుల పదవుల కోసం సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. నల్గొండ డీసీసీ అధ్యక్ష పీఠం కోసం కీలక నేతలు పోటీ పడుతుండటంతో ఈ పదవి ఎవరిని వరుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.